హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీనియర్స్ వరల్డ్. అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను. నేను మీ తెలంగాణ పిల్ల. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటారా? ఏం లేదు, గుట్టకి వెళ్తున్నాము, యాదగిరిగుట్టకి. చాలా రోజుల తర్వాత నేను వెళ్ళి మోర్ దెన్ 3 years అయిపోయింది అనుకుంటా. సో ఎట్లా ఉందో తెలియదు. ఫ్యామిలీతో వెళ్తున్నాము. మా తోటికోడలు ఇద్దరు పిల్లలు. అండ్ ఎలా వెళ్ళాలంటే కథ చేయించుకున్నాము. అదే మా కథ. సో మొత్తం మారిపోయింది. 3 years సో కథ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ అత్తయ్య వాళ్ళు చేయించుకుంటారు. ప్రతి ఇయర్ అత్తయ్య మామయ్య గుట్టలు అయితే కంపల్సరీ రకం అయితే వేయించుకుంటారు. కుదిరితే వెళ్తారు, లేకపోతే లేదు. అదే 3 years అవుతుంది. గుట్ట లోపలికి వెళ్తున్నాము, పైకి వెళ్తున్నాము. సో నైట్ అయింది. ఎంత మంచిగా అనిపించిందో చూడండి, ఎంత మారిపోయిందో. చాలా బాగా చేశారు యాదగిరిగుట్ట అయితే. ఇంకా నైటే మాకు దర్శనం చేసేసుకున్నాము పోగానే. అండ్ పొద్దున లేచి మళ్ళా ఇంకా పాత నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటాం అనమాట. సో మా మరిది, మా మామయ్య, మా తోటికోడలు, మా అత్త, నేను, మా ఆయన వెళ్ళాము. ఫ్యామిలీతో వెళ్తే మంచిగా కదా, పిల్లలను చూడడానికి కూడా అందరు ఉంటారు. అండ్ మంచిగా కలిసి వస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. సింగిల్గా వెళ్ళడం కన్నా ఫ్యామిలీతో వెళ్తేనే మంచిగాని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ పైనండి గుడి ఇట్లుంది. సో నైట్ టైం వెళ్ళలేం కదా, నైట్ వ్యూ అయితే ఇట్లుంది. సో మార్నింగ్ వెళ్ళలేదు, ఇంకా పిల్లలతో అసలు రాలేదు. సో నైట్ స్టే చేసినాము కానీ ఇంకా అస్సలు కాలేదు పిల్లలతోటి. సో మార్నింగే లేచి పాత నరసింహ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము. వ్యూ అయితే మస్తుంది. నైట్ టైం అయితే చాలా బాగుంది. నేను, మా అత్తయ్య అండ్ ఇంకా మా ఆయన ఒక పిల్లలను పట్టుకోవాలి. మా చిన్నోని చేతిలో పట్టుకున్నాడు. ఇక అదే పని మాకు. వాడైతే ఇక ఉరుకుతూనే ఉంటాడు, ఎటు పడితే అటు పోతూనే ఉంటాడు. సో వాడిని మెయింటైన్ చేయడమే కష్టం. అండ్ మా ఫ్యామిలీ మొత్తము, మా మామయ్య, మా అత్తయ్య, ఇద్దరు కొడుకులు, మా అత్తయ్య వాళ్ళకి, మేము పెద్దలేమో, మా మధ్య చూసిరు ఎట్లా పరిగెత్తారో పిల్లలు. మా అత్తయ్యని కొడుతుండు, మా ఊడు ఎత్తుకోవద్దంట, ఎత్తుకుంటూ పోకుండా. థ్యాంక్ యూ.